గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐటీఐ ఛానల్ తెలుగు. నేను లాస్ట్ క్లాస్లో డీసీ జనరేటర్ ఏదైతే 3 లెవెల్స్ ఉన్నాయో, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే భారత స్కిల్స్లో మనం డౌన్లోడ్ చేసుకున్నాం దాని తాలూకా క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మీకు డీసీ జనరేటర్ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు డీసీ మోటార్స్ క్వశ్చన్ బ్యాంక్ గురించి మీకు బిట్స్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాడ్యూల్ 2 డీసీ మోటార్ క్వశ్చన్స్ లెవెల్ 1 అన్నమాట. ఇది విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్. ఏదైతే ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ ఉన్నదో దాన్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ మనం వాడతామని అడుగుతున్నారు ఇక్కడ. అది మెగ్గర్ అంటాం. ఆ మెగ్గర్ అది ఎలాగంటే మంత్లీ వన్స్ ద ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ ఫర్ ఇన్సులేషన్ అండ్ గ్రౌండ్ ఫాల్స్ లో రీడింగ్ ఆఫ్ ఇన్సులేషన్ బిలో 1 మెగా ఓమ్ ఇండికేట్స్ వీక్ ఇన్సులేషన్. ఏదైతే ఆర్మేచర్ తాలూకా వైండింగ్ ఏదైతే ఇన్సులేషన్ ఉన్నదో దాన్ని లో రీడింగ్ ఇన్సులేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని 1 మెగా ఓమ్ కంటే తక్కువ ఉన్నట్టయితే మాత్రం దాన్ని వీక్ ఇన్సులేషన్ అంటాం. ఏదైతే ఇన్సులేషన్ ప్రాపర్టీ తగ్గిపోయినట్టు అనమాట. ఏది 1 మెగా ఓమ్ కంటే బిలో 1 మెగా అంటే 1 మెగా ఓమ్ కంటే తక్కువ ఉంటే ఏదైతే ఆర్మేచర్ వైండింగ్ ఏదైతే ఇన్సులేషన్ ఉన్నదో అది వీక్గా ఉన్నదని దాని అర్థం అనమాట. దాన్ని మనం ఏదైతే మెజర్ చేస్తామంటే మెగ్గర్తో మెజర్ చేస్తాం. రైట్ ఆన్సర్ ఏ. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ టు టెస్ట్ ఆర్మేచర్ వైండింగ్ ఫర్ షార్ట్స్ అండ్ ఓపెన్ సర్క్యూట్. ఏదైతే ఆర్మేచర్ ఉన్నదో ఆ ఆర్మేచర్ వైండింగ్ని షార్ట్ అయిందా లేకపోతే ఓపెన్ అయిందా, అసలు ఆర్మేచర్ అన్నది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అన్నది ఉన్నదా లేదా అని మనం తెలుసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏ ఇన్స్ట్రుమెంట్ అని నాకు ఆప్షన్లు ఇచ్చాడు. టాంగ్ టెస్టర్, ఇంటర్నల్ గ్రోవర్, ఎక్స్టర్నల్ గ్రోవర్, డిజిటల్ అని. దీంట్లో రైట్ ఆన్సర్ అనేది సి అనమాట. రైట్ ఆన్సర్ అది గ్రోవర్ మీకు చూపిస్తాను. ఇది ఎక్స్టర్నల్ గ్రోవలర్. ఈ ఇన్స్ట్రుమెంట్ మనం ఆర్మేచర్ పనిచేస్తుందా లేదా, వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని చెప్పి మనం తెలుసుకోవాలంటే ఈ ఏదైతే ఉన్నది ఎక్స్టర్నల్ గ్రోవర్ అనేది మనకి అదొక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అది ఆర్మేచర్ షార్ట్ అయిందా లేకపోతే ఓపెన్ సర్క్యూట్ అయిందా అనేది మనకి ఈ ఎక్స్టర్నల్ గ్రోవర్ తోటి మనకి ఆర్మేచర్ వర్క్ అవుతుందా లేదా అని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది గ్రోవలర్ అనమాట. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇది గ్రోవలర్, ఇది ఆర్మేచర్. ఈ ఆర్మేచర్ అన్నది ఏదైతే కోర్ ఉన్నది కోర్ మధ్యలో మనం ప్లేస్ చేస్తాం. అది సప్లై ఇస్తాం. మనం సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తున్నప్పుడు మనకి అది ఆర్మేచర్ పనిచేస్తుందా లేదా అన్నది మనకి షార్ట్ అయిందా ఓపెన్ అన్నదని తెలుస్తుంది. దాన్నే మన ఎక్విప్మెంట్ని మనం ఏంటంటాం అంటే ఎక్స్టర్నల్ గ్రోవలర్ అని అంటాం. రైట్ ఆన్సర్ ఇది ఎక్స్టర్నల్ గ్రోవలర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ డీసీ మోటార్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఆ ఫిగర్లోని ఇది ఏ టైప్ ఆఫ్ ఒక స్పీడ్ కంట్రోల్ మెథడ్, ఇది దీని పేరు దేనికి సంబంధించిన మెథడ్ అని అడుగుతున్నాడు. ఇది అయితే మనకి ఇది డీసీ మోటార్. ఇది మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్ డైవర్టెడ్ మెథడ్ ఒకటి, ఫీల్డ్ ట్యాపింగ్ మెథడ్ ఒకటి, వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ ఒకటి, ఆర్మేచర్ డైవర్టెడ్ మెథడ్ ఒకటి. ఇక్కడ మనకి చూసిందైతే ఆర్మేచర్కి అక్రాస్గా రియోస్టాట్ ఉంది. అంటే ఏదైతే ఆర్మేచర్ కరెంట్ని వ్యారీ చేస్తూ స్పీడ్ని వ్యారీ కూడా చేస్తుంది. దీన్ని ఆర్మేచర్ డైవర్ట్ మెథడ్ అంటాం. మేము అసలు మెటీరియల్లో కూడా వెళ్ళి చూద్దాం ఈ డీసీ మోటార్స్ మెథడ్స్. మనకు చూసినట్టయితే ఇక్కడ ఫీల్డ్ డైవర్ట్ మెథడ్. ఇది ఏదైతే మన క్వశ్చన్లు ఇచ్చే డీసీ సిరీస్ మోటార్ మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఇది కూడా డీసీ మోటార్. ఆ డీసీ మోటార్లోనే ఇదొక మెథడ్ అనమాట, ఫీల్డ్ డైవర్టెడ్ మెథడ్. ఇది ఫీల్డ్కి అక్రాస్గా రియోస్టాట్ ఉంది కానీ మనం దాన్ని ఫీల్డ్ డైవర్టెడ్ కంట్రోల్ మెథడ్ అంటాం. తర్వాత సిరీస్ ప్యారలల్ మెథడ్ అండి. సిరీస్ ప్యారలల్ మెథడ్ అని అదొక కంట్రోల్, స్పీడ్ని కంట్రోల్ చేసిన మెథడ్లో అదొక కంట్రోల్. ఇది వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. అంటే వోల్టేజ్కి
వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైతే ఇది రియోస్టాట్ ఉందో, డైవర్టర్ ఉన్నదో దాన్ని వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాన్ని వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అన్నాం. ఇక్కడ ఆర్మేచర్ని అక్రాస్ డైవర్టర్ అన్నది ఉన్నది కాబట్టి ఇక్కడ ఆర్మేచర్ డైవర్టెడ్ మెథడ్ అని అంటున్నాం. మనకి ఫిగర్లో ఇచ్చింది ఏంటంటే మనకి ఈ 4 ఆప్షన్లోనే ఇది ఆర్మేచర్ డైవర్టెడ్ మెథడ్ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆర్మేచర్ డైవర్టెడ్ మెథడ్ అనమాట రైట్ ఆన్సర్. ఇక్కడ 4th క్వశ్చన్, విచ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీసీ ఫీల్డ్ కాయిల్. మనకి ఈ ఏదైతే ఫీల్డ్ కాయిల్ ఉన్నదో మోటార్లో ఫీల్డ్ కాయిల్ ఉన్నది, ఆ వైండింగ్ వైర్ ఒకటి ఉంది. ఆ వైరు ఏ టైప్ ఆఫ్ వైర్ అని అడుగుతుంది. వైండింగ్ వైర్ ఇది సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ అన్నది వైండింగ్ వైర్ అన్నది మనం అది వాడతాం. సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ అన్నది వాడతాం. ఇక్కడ చూసినట్టయితే మనకి వైండింగ్ వైర్స్ ఇవి ఏదైతే వైండింగ్ వైర్స్ ద ఎనామిల్డ్ కాపర్ కండక్టర్స్ నార్మల్లీ రౌండ్ షేప్ ఆర్ యూజ్డ్ ఫర్ వైండింగ్ స్మాల్ అండ్ మీడియం కెపాసిటీ ఎలక్ట్రికల్ మిషన్స్. ఏదైనా సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ అన్నది మనం వాడతాము. రైట్ ఆన్సర్ వైండింగ్ వైర్ ఏదైనా మనం అదే వాడతాం. రైట్ ఆన్సర్ ఏంటంటే సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ రైట్ ఆన్సర్. 5th వన్, విచ్ ఫార్ములా యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ డీసీ మోటార్. మనకి ఏదైతే డీసీ మోటార్ ఉన్నదో దాని తాలూకా స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఫార్ములా వాడతానంటే N=EB/I అనమాట. మీకు ఇది క్వశ్చన్ నెంబర్ 5ని మీకు స్టడీ మెటీరియల్లో కూడా చూపిస్తాను. చూసినట్టయితే ద స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ N=EB/I. EB V-IRA. N=EB/I. EB=V-IRA. ఇక్కడ V ఏదైతే మోటార్ వోల్టేజ్ రేటెడ్ వోల్టేజ్ ఉందో దాన్ని, IA ఆర్మేచర్ కరెంట్, RA ఆర్మేచర్ రెసిస్టెన్స్, K అన్నది కాన్స్టెంట్. is the flux in per pole of the motor. అన్నది వచ్చి స్పీడ్ ఆఫ్ RPM, స్పీడ్ ఇన్ RPM. రైట్ ఆన్సర్ ఏంటంటే EB/I అనమాట. N=EB/I. How many parallel paths in duplex lap winding in the armature of 4-pole DC motor? లాస్ట్ క్వశ్చన్లో మనం ఏదైతే DC జనరేటర్లో మనం ఈ క్వశ్చన్ గురించి సేమ్ క్వశ్చన్ అది కూడా అయితే అదే దాంట్లో ఎలాగ ఉంటుంది దీంట్లో కూడా అదిగా మనకి 2 వైండింగ్స్ ఉంటాయి DC మోటార్లో కూడా. అది వేవ్ వైండింగ్, ల్యాప్ వైండింగ్. వేవ్ వైండింగ్ దగ్గర కాబట్టి వాటికి ప్యారలల్ పాత్స్ అనేవి 2 ఉంటాయి కాబట్టి 2 ఉంటాయి. ఇక్కడ ల్యాప్ వైండింగ్ అయితే ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయో ఎన్ని పోల్స్ ఉంటాయో అన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ రాబోతే డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ దగ్గర మనం అనుకున్నాం ట్వైస్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇక్కడ 8 అనమాట. దానికి 2 రెట్లు. ఏదో 4 పోల్స్ అయితే దానికి 2 రెట్లు, 8 పోల్స్కి అయితే దానికి 2 రెట్లు అనమాట. 4 పోల్స్కి అయితే దానికి ట్వైస్ కాబట్టి 8 అనమాట ఇది. విచ్ రూల్ డిటర్మైన్ ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఇన్ DC మోటార్. మనకి జనరేటర్ రాబోతాడికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ మనకి డైరెక్షన్ ఆఫ్ ఏదైనా ఆర్మేచర్ తాలూకా డైరెక్షన్ అయినా ఫ్లక్స్ తాలూకా రొటేషన్ అయినా మనకి DC మోటార్ ద్వారా రాబోతాడికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం తెలుసుకుందాం. అది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చూస్తే మనకి DC జనరేటర్ దగ్గర రాబోతాడికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటాం. DC మోటార్ దగ్గరకు రాబోతాడికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని అంటాం. ఏదైతే డైరెక్షన్ మనం డిటర్మైన్ చేసిన దాన్ని మనం DC మోటార్ దగ్గర రాబోతాడికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటాం. అయితే ఇక్కడ థంబ్ ఇండికేట్ చేస్తుంది మోషన్ ఆఫ్ ది కండక్టర్. అలాగే ఫ్లక్స్ ఏమొచ్చి 4 ఫింగర్ ఏమొచ్చి ఫ్లక్స్ తాలూకా డైరెక్షన్. అలాగే మిడిల్ ఫింగర్ ఏమొచ్చి
కరెంట్ తాలూకా డైరెక్షన్ మనని ఇండికేట్ చేస్తుంది. మనం ఈ డీసీ మోటార్లో అయితే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ డిటర్మైన్ చేస్తున్నాం. రైట్ ఆన్సర్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డీసీ మోటార్? ఇప్పుడు డీసీ మోటార్ ఇచ్చాడు మనకి. ఈ డీసీ మోటార్ ఇస్తూ 4 ఆప్షన్లు ఇచ్చాడు. సన్2 సిరీస్, డిఫరెన్షియల్ కాంపౌండ్, క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ ఇచ్చాడు. ఇది ఏదైతే మనకి ఆర్మేచర్కి ప్యారలల్గా ఏదైతే షంట్ ఫీల్డ్ వైండింగ్ ఉందో దాన్ని మనం డీసీ షంట్ మోటార్ అని అంటాం. రైట్ ఆన్సర్ షంట్ మోటార్. విచ్ రూల్ డిటర్మైన్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ డీసీ మోటార్? సేమ్ మళ్ళీ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డీసీ మోటార్లో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏ రూల్ తోటి మనం డిటర్మైన్ చేస్తామంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. క్వశ్చన్ మీద ఏంటది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏ రూల్? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తయారు. విచ్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద కరెంట్ టేకెన్ బై డీసీ షంట్ మోటార్ ఆర్మేచర్? ఏదైతే డీసీ మోటార్ ఉన్నదో దాని తాలూకా కరెంట్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ఫార్ములా వాడతామనంటే IA = V - EB/RA. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. విచ్ రూల్ ఈజ్ అప్లైడ్ టు ఐడెంటిఫై ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ డీసీ మోటార్? ఏ రూల్ మనం అప్లై చేస్తాం డైరెక్షన్ ఏదైతే ఫ్లక్స్ తాలూకా దిశని ఐడెంటిఫై చేయడానికి డీసీ మోటార్లో అని అడుగుతాడు. అది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇందాక మనం చెప్తాము ఇది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. 12. నేమ్ ద టైప్ ఆఫ్ డీసీ మోటార్. ఇక్కడ మనకు ఫిగర్ ఇచ్చాడు. ఇది ఏ టైప్ ఆఫ్ డీసీ మోటార్ అని అడుగుతున్నాడు. ఇది షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. డైరెక్షన్ చూసినట్టు ఇది ఆర్మేచర్కి ఇది ప్యారలల్గా ఉంది. ఇది సిరీస్ వైండింగ్ వచ్చి లోడ్కి ఉంది కాబట్టి సప్లై ఉంది కాబట్టి దీన్ని షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అని అంటాం. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ బ్యాక్ EMF బై డీసీ మోటార్? డీసీ మోటార్లో బ్యాక్ EMFని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఫార్ములా అంటే ఫ్లక్స్ ZNB/60. మనం జనరేటర్ దగ్గరికి వెళ్ళబోతాడికి అక్కడ EG అని ఉంటుంది, అంటే జనరేటెడ్ EMF. అక్కడ జనరేటెడ్ EMF, ఇక్కడ EB అంటే బ్యాక్ EMF అనమాట. ఫార్ములా మాత్రం సేమ్ అనమాట. EB = ZNB/60A. తర్వాత 14th. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎక్విప్మెంట్? ఇందాక చూపించాను ఇది ఎక్విప్మెంట్. ఇది ఎక్స్టర్నల్ గ్రోవర్. ఎక్స్టర్నల్ గ్రోవర్ ఈ ఫిగర్ చూపిస్తున్నాడు. అంటే మనకి ఇది ఏ ఎక్విప్మెంట్ అని అడుగుతున్నాడు. ఇది ఎక్స్టర్నల్ గ్రోవర్. మీకు ఇందాక చూపించాను గ్రోవర్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదే గ్రోవర్ కాబట్టి మనం ఏదైతే మన ఆర్మేచర్ వర్కింగ్ కండిషన్లో ఉన్నదా లేదా మనకు తెలియడానికి ఇందాక నేను చెప్పాను. దాన్ని మనం ఈ ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ అని అడుగుతాడు. అది ఎక్స్టర్నల్ గ్రోవర్ అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వైండింగ్ ఇఫ్ కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దెన్ పోల్ పిచ్? పోల్ పిచ్ కంటే కాయిల్ పిచ్ తక్కువ ఉన్న వైండింగ్ ఏ వైండింగ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ పోల్ పిచ్ కంటే తక్కువ, కాయిల్ పిచ్ కన్నా తక్కువగా ఉన్నది ఏ వైండింగ్ అంటే అది షార్ట్ కోర్డెడ్ వైండింగ్ అని అంటారు. చూసినట్లయితే పోల్ పిచ్ కంటే కాయిల్ పిచ్ తక్కువ ఉన్నది ఏంటంటే వైండింగ్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షనల్ పిచ్ అంటారు, లేకపోతే షార్ట్ కోర్డెడ్ వైండింగ్ అని అంటాడు. షార్ట్ కోర్డెడ్ వైండింగ్ అని అంటాం. ఇది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మన డీసీ మోటార్లో ఏదైతే ఉందో మాడ్యూల్ 2లోని క్వశ్చన్స్ లెవెల్ 1 మనం ఈరోజు నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో లెవెల్ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.